సత్యసాయి జిల్లా పేరూరులో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రామగిరి మండలంలో దళిత బాలిక మీద జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఉషశ్రీ చరణ్ నిరసన చేపట్టారు. పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు రోడ్డు మీద కూర్చుని నినాదాలు చేశారు. జాతీయ రహదారి మీద నిరసనకు దిగడంతో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఆగిపోయింది. పోలీసులు అడ్డుకోవడాన్ని ఉషశ్రీ చరణ్ తీవ్రంగా ఖండించారు. లైఫ్ కూడా బాగుపడేది కదా అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. వెంటనే హోమ్ మినిస్టర్ దీనిపైన దళిత హోమ్ మినిస్టర్ అయినా కూడా ఇంతవరకు వచ్చి ఇక్కడున్న ఒక మహిళా మంత్రి సవిత కూడా ఇంతవరకు పోయి ఆ పాపని పలకరించలేదు, ఎక్కడ కూడా స్పందించలేదు. ఏం జరుగుతోంది, అసలు డెమోక్రసీ ఉందా లేదా, మహిళల ప్రాణమాన ధనకు ఎక్కడ రక్షణ అని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రొటెస్ట్ ని అడ్డగించడం పోలీసు వాళ్ళు ఈరోజు ఎంత దౌర్జన్యంతో మమ్మల్ని అడ్డగించి రోడ్లో నిలబెట్టి మా వెహికల్స్ ని ఈరోజు అరెస్ట్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీడియా ముఖాంతరం ప్రశ్నిస్తున్నాం. ఎల్ల కాలాలు ఈ దౌర్జన్యం సాగదు, మీ పోలీస్ దౌర్జన్యం ఎల్ల కాలాలు సాగదు. ఈ రోజు గవర్నమెంట్ ఎంతవరకు అడ్డగిస్తున్నారు, ఎంతవరకు ఈ డెమోక్రటిక్ కంట్రీలో మీరు చేస్తూ ఉండేది అది ఒక గిరిజన బిడ్డ హరిజన బిడ్డకు మేము న్యాయం కల్పిస్తుంటే, న్యాయం కల్పించే మార్గంలో మేమంతా కూడా ఈ ధర్నా చేస్తుంటే, ప్రొటెస్ట్ చేస్తుంటే అది చాలా శాంతియుతంగా చేస్తుంటే కూడా మీరు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంత మాత్రం సమంజసమని మేము అడుగుతున్నాం. ఈ మీడియా ముఖాంతరం ఇద్దరు లైఫ్ కూడా బాగుపడేది కదా అనేది నిజంగా చాలా